ఇచ్చారు కాబట్టి ఏం జరుగుతుంది ఏంటి అనేది. కానీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాట ఏంటంటే జాబ్ క్యాలెండర్ కానీ లేకపోతే వాళ్ళు అడుగుతున్న ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటన్నిటిని కూర్చొని మాట్లాడడానికి రెడీగా ఉన్నాము. కానీ ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. అనవసరంగా ప్రతిపక్షాలు దీన్ని రాద్ధాంతం చేసుకుని రాజకీయంగా వాళ్ళని వాడుకోవాలని చూస్తున్నారు తప్ప ఇందులో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పేమీ లేదు, ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటుంది అని. ఒక్కటండి, కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది నిరుద్యోగుల సమస్యను పెద్ద ఎత్తున లేవనెత్తి అధికారంలోకి వచ్చారు. అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ ఇష్యూ కావచ్చు, లేకుంటే డిఎస్సి మెగా డిఎస్సి వేస్తామన్న ఇష్యూ కావచ్చు, ఏదైనా ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 విషయంలో 1:100 గ్రూప్ 1 విషయంలో కావచ్చు, గ్రూప్ 2 గ్రూప్ 3 విషయంలో పోస్టులు పెంచేది కావచ్చు, ఇవన్నీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అని స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఈ రోజు దీన్ని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడమో ఇంకోదో కాదు. ఈ రోజు ఉన్న నిరుద్యోగులు ప్రతిపక్షాలు చెప్తే బయటికి రాలేదండి. వాళ్ళు స్వయాన 6 నెలల పాటు చూసి ఇప్పుడు దాదాపు ఎగ్జామ్ డిఎస్సికి సంబంధించింది ఎగ్జామ్ డేట్ వచ్చింది, మీరు మెగా డిఎస్సి వేస్తా అని చెప్పారు. మరి గ్రూప్ 2 గ్రూప్ 3 విషయంలో కూడా ఎటువంటి పోస్టులను పెంచకుండా మాకు టైం కూడా ఇవ్వకుండా ఇప్పటికి కూడా మనం మాట్లాడాం. ఒక స్టూడెంట్ వాళ్ళకి మాకు రాజకీయాలతో సంబంధం లేదండి అని చెప్తున్నారు. ఇది రాజకీయ ఇష్యూ కాదండి, విద్యార్థుల భవిష్యత్తు. కాబట్టి మీరు మాట ఇచ్చారు, మీరు ఇచ్చిన మాటని అడుగుతున్నారు, కాదని ఇంకేది అడగట్లేదు కదండి. మీరే చెప్పారు సంవత్సర కాలం గడిచిపోనికి ఇంకా 6 నెలల కాలం ఉంది, మరి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని. అది పెద్ద విషయం ఏం కాదు కదండి. ఈ రోజు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు చేరికల కోసమో లేకపోతే ఢిల్లీకి 17 సార్లు తిరగడానికి సమయం ఉన్నప్పుడు విద్యార్థులను పిలుచుకొని మాట్లాడడానికి మాకు ఇంకా సమయం ఇవ్వండి అని అడగడం అనేది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది వింటుంటే. అంటే ప్రజెంట్ అంత సేమ్ కాంగ్రెస్ నాయకులు కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నారు. 10 ఏళ్లలో దీని గురించి ఎక్కడ మాట్లాడని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం దీని గురించి పదే మాట్లాడడం మాకు కూడా హాస్యాస్పదంగా. ఇప్పుడు 10 ఏళ్లలో దాదాపు 1,30,000 పైగా ఉద్యోగాలు ఇచ్చినది దాదాపు మేము ఎక్కడెక్కడ ఇచ్చాము ఏమి ఇచ్చాము అనేది ప్రకటించాం. సరే, టీఎస్పీఎస్సీ విషయంలో లోటుపాట్లు జరిగిన విషయం కరెక్టే, కొన్ని జరిగాయి, ఆ తప్పిదాలను మేము సవరించుకుంటాం. రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఇమీడియట్గా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం కావచ్చు, మేము నిరుద్యోగుల విషయంలో ఏదైనా తప్పిదం చేసి ఉంటే అది మేము సవరించుకుంటామని చెప్పి మొన్న ఎలక్షన్ ముందు కేటీఆర్ గారు కావచ్చు, పార్టీలో ఉన్న చాలా మంది పెద్దలు మాట్లాడారు. అయినా కూడా నిరుద్యోగులు ఎవరిని నమ్మారండి? కాంగ్రెస్ పార్టీని నమ్మారు. ఊరూరెళ్ళి ప్రచారం చేశారు, సపోర్ట్ చేశారు. అయినప్పటికీ కూడా 6 నెలల కాలం అయినప్పటికీ కూడా ఇప్పటికీ నిరుద్యోగులను వాళ్ళు పెట్టుకున్న ఆశలను అడియాశలు చేసే విధంగానే వీళ్ళ ప్రవర్తన ఉంది. నేనేమంటానంటే ముఖ్యంగా మీ ప్రధాన భూమిక ఏందండి? నీళ్లు నిధులు నియామకాలలో నియామకాలే మా ప్రధాన భూమిక, మేము ప్రజాపాలన స్వేచ్ఛాపాలన దిశగా అడుగులేస్తున్నామని చెప్పి వచ్చి ఈరోజు వాళ్ళందరూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసే విధంగా, రాస్తారోకలు చేసే విధంగా, అంటే వాళ్ళ డిమాండ్ను వాళ్ళు బయటకు వచ్చి గొంతెత్తి అరుస్తే కూడా మళ్ళీ ఫ్రెండ్లీ పోలీస్గా మొన్నటి వరకు ఫ్రెండ్లీ పోలీస్గా ఉన్న పోలీస్ వ్యవస్థ వాళ్ళ మీద నిర్బంధం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం, మీడియా మీద దాడి చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. అంతేకాదు ఏ ఒక్క నాయకుడు, సీఎం గారే కాదు కదండి, చాలా మంది ఉన్నారు కదా, ఏ ఒక్క నాయకులు కూడా దీని మీద ఎందుకు స్పందించట్లేదు? అనేక సమీక్షలు అంటున్నారు, కూర్చుంటున్నారు, వేరే నాయకులు మిగతా ప్రతిపక్ష నాయకుల ఇళ్లకి వెళ్ళి మాట్లాడడానికి సమయం ఉంటుంది. మరి నిరుద్యోగుల గురించి ఒక చిన్న విషయం అండి, ఒక చిన్న స్టేట్మెంట్, మీరు ఆందోళన చెందకండి, మేమున్నాం, మేము పిలుస్తాం, పిలవనికి మీకు ఆ మాత్రం సమయం లేకుంటే ఎట్లండి? అదే కదా మీకు ప్రధాన భూమిక. ఈ రోజు రాష్ట్రంలో మీద అధికారమో లేకుంటే గద్దెనెక్కడానికి ఇదే కదా మూల కారణం. సో సతీష్ గారు, సరే ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా, వాళ్ళు వీళ్ళ ఉచ్చులో పడ్డారా, వీళ్ళ ఉచ్చులో వాళ్ళు పడ్డారా, ఇదంతా సపరేట్ అంశం. బట్ ఇందాక క్రాంతి గారు మనకు ఒక విషయం క్లారిటీ ఇచ్చారు. మేము అడుగుతుంది జాబ్ క్యాలెండర్ కాదు, ఆల్రెడీ ఏవైతే ఇప్పుడు మీరు పోస్టులు పెడుతున్నారో అవి మాకు గ్యాప్ లేకుండా ఉండటంతో ప్రిపేర్ అవ్వటానికి